లివిల్ ఎన్నికలకు ముందు రైతులకి రైతు బంధు కోసం అనేసి గత ప్రభుత్వం అకౌంట్స్ ఉంచిన డబ్బులో మళ్ళీ ఎలక్షన్ తర్వాత పడతాయనుకున్నారు. వాటికి జాడ లేదు. కానీ యాసంగికి సంబంధించి రైతు భరోసా పడుతుందని ఎక్స్పెక్ట్ చేసిండ్రు, జాడ లేదు. మళ్ళీ వానాకాలానికి సంబంధించి రైతు భరోసా పడుతుంది అన్నారంటే రైతు భరోసా కాదు, గతంలో ఇచ్చినట్టుగానే ఇస్తామన్నారు. గతంలో ఇచ్చిన మొత్తంలో కూడా ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదు. కానీ ఇప్పుడు తాజాగా రుణమాఫీకి రైతు భరోసాకి లింక్ పెట్టడాన్ని ఎట్లా చూడాలి? మంత్రి చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పేసిస్తున్నారు. అలా ఏదైతే రైతులకు కావచ్చు అన్ని రంగాలకు కూడా ఇలా అన్ని వర్గాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత ధోరణి అవలంబిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ రైతులకు కూడా ఎగవేత చేసేందుకు ఇవాళ స్పష్టంగా మంత్రి చెప్పిన మాటలే మనకు అర్థమవుతున్నాయి. నాడు 10,000 దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రైతు వ్యవసాయానికి ఒక ఎకరాకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 10,000 ఇచ్చి ఆనాడు దేశానికి రోల్ మోడల్ కలిగించిన తెలంగాణ ఇవాళ అలాంటి తెలంగాణను ఇవాళ ఒక ఇబ్బందులకు గురి చేసే విధంగా రైతు సంక్షేమాన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు జరుగుతున్న పరిస్థితి మనకి ఇలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే అలవిగాని హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఒకే దఫా చేస్తాం, అది డిసెంబర్ 7 నాడు మేము వస్తున్నాం, మేము ఎల్లుండి మేము అదే రోజు మేము చేసేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలకు ఇవాళ ఆయన చేతలకు పొంతన లేదు. ఆ రుణమాఫీకే ఇప్పటికీ అతిగతి లేదు. దాదాపు ఇంకా 20 లక్షల పైచిలకు రైతాంగానికి ఇంకా రుణమాఫీ అందాల్సి ఉంది. వారు చెప్పిన లెక్కల ప్రకారమే నిన్న అడ్డంగా ఏదైతే ప్రధానమంత్రికి గొప్పలు చెప్పుకోబోయి అడ్డంగా దొరికిన పరిస్థితి నిన్న మనకు ఆయన లేఖ ద్వారానే నిన్న మనకు ప్రధానంగా అర్థమైంది. ఆయన లేఖ ద్వారానే ఇవాళ నిన్న 17,000 పైచిలకు కోట్లు మాత్రమే నిన్న మేము రుణమాఫీ చేశాం, ఇంకో 22 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పేసి ఆయన నిన్న దొరికిన పరిస్థితి ఉంది. అలాంటి రుణమాఫీ చేయడానికి ఇప్పటికే 10 నెలలు కావచ్చింది అధికారంలోకి వచ్చి, 10 నెలలనే పూర్తి కాలేని రుణమాఫీ ఇవాళ ఇంకెప్పుడు రుణమాఫీ చేస్తారు, ఎప్పుడు పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం చేస్తారని చెప్పేసి రైతులంతా ఆందోళన చెందుతున్న తరంలో మరో బాంబు పేల్చాడు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రుణమాఫీ పూర్తి అయితే తప్ప మేము రైతు భరోసా ఇవ్వబోము అని చెప్పేసి చాలా క్లియర్గా ఇవాళ ఒక వారికి పార్టీ ఆఫీసుకు సంబంధించిన గాంధీ భవన్ వేదికగా చెప్పిన మాటలు ఇవాళ రైతాంగాన్ని మరోసారి కూడా అయోమయంలో ఒక గందరగోళ పరిస్థితిలో ఉంది. ఇప్పటికే వానాకాలం పూర్తి స్థాయి సీజన్ అయిపోయింది, కోతలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకొక 10-15 రోజులు అయితే మళ్ళీ యాసంగి పంటలకు సంబంధించిన దున్నకాలు స్టార్ట్ అవుతాయి. విత్తనాలకు పెట్టుబడులకు విత్తనాలు కావచ్చు, ఇటు ఎరువులకు సంబంధించిన కొనుగోలుకు సంబంధించి రైతులు కొనుగోలు చేసడానికి దుకాణాలకు వెళ్తారు, పెస్టిసైడ్ షాప్లకు ఇటు సీడ్ షాప్లకు వెళ్తారు. కానీ ఇవాళ వానాకాలం పంట చేతికి వచ్చినప్పటికీ కూడా వానాకాలం పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం ఒకవైపు అయితే, మరోవైపు ఇవాళ యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు కూడా మరోసారి ఇవాళ ఒక గాంధీ భవన్ వేదికగానే రూపకల్పన చేశారు. అందులో భాగంగానే వాళ్ళ రుణమాఫీ పూర్తయ్యే వరకు కూడా మేము రైతు భరోసా అనేది చేయమంటే రైతు భరోసా ఇవ్వమని క్లారిటీగా చెప్పారు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా రైతాంగానికి నాడు ఏదైతే కేసీఆర్ అనేక సభలలో చెప్పిండో కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని చెప్పేసి ఆ మాటలన్నీ కూడా వాళ్ళ రైతులంతా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఇవాళ ఆనాడు ఒక రాజుగా చేయడం లక్ష్యంగా ఆనాడు పెట్టుబడి సాయం కింద ఎకరాకు 5,000 ఇచ్చి ఆ సంవత్సరానికి 10,000గా ఇచ్చి రైతును ఒక అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ అయితే ఇవాళ రైతును దివాళా కోరుగా మార్చిన ఘనత ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది. వాళ్ళ అనేక హామీలు ఎగ్గొట్టారు, అనేక హామీల్లో భాగంగా ఇలా రైతును పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సన్నగిల్లే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ రైతు భరోసా చేయడం, ఆనాడు రైతు బంధు ప్రకటన రావడం, ప్రకటన తర్వాత రైతులకు మేలు చేసే విధంగా దాదాపు ఒక పంటకి 7,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం ద్వారా రైతులు బీడుబడ్డ భూములను కూడా వ్యవసాయం చేసుకొని ఒక వ్యవసాయాన్ని దండగా కాదు ఒక పండుగలా చేశారు నాటి తెలంగాణ రైతులు 10 సంవత్సరాల్లో. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది, ఎట్లెగ్గొట్టాలని చూస్తుంది. ఎగవేత ప్రభుత్వంగా ఇప్పటికే ముద్ర వేసుకుంది. దీంతో రైతులంతా కూడా ఇప్పటికే రుణమాఫీపై స్పష్టత లేక రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీకే ఇప్పటికీ స్పష్టత ఇవ్వని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీ ఎప్పుడు పూర్తి చేస్తుంది, ఎప్పుడు రైతు భరోసా కల్పిస్తుంది, మాకు ఎప్పుడు ఆనాడు 10,000 ఇస్తానన్న కేసీఆర్ను కాదని 15 ఇస్తానన్న వీళ్ళని అందరం ఎక్కిస్తే ఇవాళ మనం అందపాతాలానికి తొక్కుతున్నారని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఏదైతే ఆసరా పెన్షన్లకు సంబంధించి 2 నెలలకు సంబంధించి ఇవ్వకుండా ఒకేసారి వేస్తామని చెప్పి 1 నెల ఎగ్గొట్టిన పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా అదే విధంగా చేస్తారా అనే ఆందోళన మాత్రం రైతుల్లో కనిపిస్తుంది. అంటే 2 పంటలుగా ఇప్పుడు ఇలా వానాకాలం పంటది అయిపోయింది, యాసంగి పంటది కూడా అయ్యాక 6 నెలల తర్వాత మేము ఏదో ఒకటే ఇస్తాం, ఇదేయం అదేయం అని చెప్పే కొర్రీలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.